బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. ఎన్నికల ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం. చాలా విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే మనం చేయగలిగినటువంటి పనుల్లో ఏమిటంటే, వివిధ రాజకీయ పార్టీల మధ్య మనము సామరస్య ధోరణి కోసం కృషి చేయడము. ఎందుకంటే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా కొన్ని స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా మంచి కూడా ఉంటాయి కదా. ఒక 10లో ఒక 6-7 అనవసరమైన విషయాలు ఉన్నావు, 2-3 మంచి పనులు కూడా ఉంటాయి కదా జనరల్గా. కాబట్టి ఈ విధంగా నేను ప్రారంభంలో ఇదే చెప్తున్నా. ఒక వర్గం వారికి ఒక పార్టీ నచ్చదు, ఆ పేర్లు అనవసరం మనకు. ఎందుకు నచ్చదు? వాళ్ళు మత రాజకీయాలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా వీరికి కూడా వారు మంచి చేసే పనులు చేశారనుకోండి, వీరు వారికి ఎందుకు దూరం అవుతారు? సరే, తమ వర్గం వారికి మంచి చేసుకున్నా వీరికి చెడ్డ చేయవలసిన అవసరం అయితే లేదు కదా. వీరికి ఒక 10 మంచి చేసుకున్న 2-3 వీళ్ళకి కూడా చేసినట్లయితే వీరు వారికి ఎందుకు దూరం అవుతారు? దూరం అవ్వరు కదా. వీరికి కావాల్సింది మంచి ఎవరు చేస్తారో వాళ్ళే. పలానా పార్టీపై వీరేమి బాండ్ పేపర్ మీద ఏమి రాసి పెట్టలేదు, మేము మీకే సపోర్ట్ చేస్తాము చచ్చే వరకు అని చెప్పేసి ఏమీ కూడా లేదు కదా. మంచి ఎవరు చేస్తే వాళ్ళే. ఆ దిశగా ఆలోచన చేయకుండా ఈ విధంగా మతాల పరంగా మనము ఈ విధంగా సంఘర్షణపూరిత వాతావరణంలో ఉన్నట్లయితేనే ఓట్లు పడతాయి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన మహాశిలరా. ఇవి 2-3 సార్లు పనిచేస్తాయేమో కానీ ఎప్పటికీ కూడా ఇవి పనిచేయవు మత రాజకీయాలనేవి. కాబట్టి ఈ విధంగా రాజకీయ సంస్థల మధ్య ఒక సామరస్య ధోరణి ఉండాలి. ఎంతసేపు కూడా వ్యక్తిగతంగా దూషించుకోవడమే, నువ్వు అలా ఇలాగే ప్రజలకు ఏం చేస్తారో చెప్పరు ఎవరు కూడా. నువ్వు అలా చేసావు వ్యక్తిగతమైన దూషణలు. ఒక మెచ్యూర్డ్ అయినటువంటి రాజకీయ నాయకుడు ఒక్కడు కనపడ్డాడు. ఎంతసేపు వాడి గురించి వీడి తిట్టుకోవడము, వీడి గురించి వాడి తిట్టుకోవడం తప్పించి నువ్వు ఇది చేసావు కదా, నీకంటే బెటర్గా నేను ఇది చేస్తాను అని చెప్పేసి చెప్పరు ఎవరు కూడా. సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన రాజకీయ నాయకులు ఉంటారు. బహిరంగ సభల్లో వాళ్ళని తిట్టడమే సరిపోతూ ఉంటుంది కదా, తప్పించి ప్రజలకు ఏం చేస్తావు, వీళ్ళు చేసాడు ఓకే చేయలేదు సరిగ్గా, నువ్వు వచ్చి ఏం చేస్తావు అది చెప్పచ్చు కదా, అది చెప్పను. ఈ విధంగా అలా కాకుండా రాజకీయ పార్టీల మధ్య సామరస్య ధోరణి ఉండి ఒక హెల్దీ వాతావరణం ఉన్నప్పుడు మహాశిల, అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్పేసి చెప్తుంటారు. కానీ రోసరవల్లి కూడా సిగ్గుపడే విధంగా రంగులు మారుస్తూ ఉంటారు మన రాజకీయ నాయకులు. ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక సిద్ధాంతమైనటువంటి వ్యవస్థ ఉండదు, ఏదో వెళ్ళిపోవడం అంతే, ఏదో రాజకీయం. అలా కాకుండా ఒక సైద్ధాంతికమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. వీటికి మనం విలువనివ్వాలి, వీటికి కట్టుబడి ఉండాలి. ప్రజా సంక్షేమము, ప్రజలందరి యొక్క సంక్షేమము, శ్రేయస్సు ఏవైతే ఉన్నాయో వీటికి విలువిచ్చే వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఉన్నటువంటి పార్టీ ఏవైతే ఉందో అది ఉత్తమమైనటువంటి పార్టీగా మనం చెప్పుకోవచ్చు. మహాశిలారు, ప్రధానంగా ఏదైతే రాజకీయ నాయకులు, మరి మత నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరైనా కావచ్చు, వెంటనే దానిపై చర్య తీసుకోవడం అనేది జరగాలి. కానీ ఆ విధంగా జరగడం లేదు, అది ప్రధాన దురదృష్టకరం. చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు, రకరకాల పెద్ద పెద్ద పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బహిరంగ సభల్లో ఈ విధంగా చెప్తూ ఉంటారు. కానీ దాని గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలే మనకు కనబడవు. ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా వ్యవస్థ ఏం బాగుపడుతుంది? స్వతంత్ర సంస్థలు ఎందుకున్నాయి? తప్పు చేస్తే పట్టుకోవడానికి కదా. మరొకరు ఏదైనా తప్పు చేస్తే వెంటనే పట్టుకునే ఆ సంస్థ, ఆ ప్రధానమైనటువంటి వ్యక్తి భయం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో కావచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా స్వతంత్ర సంస్థలపై క్రెడిబిలిటీ ఏముంటుంది? ఏ విధంగా మనం దాన్ని నమ్మగలం చెప్పండి. ఈ విధంగా సరే, సుఖలా పొందు. థ్యాంక్ యూ.